తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకునను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 నుంచి 39 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 3 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దేశ విదేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఆదివారం బాప్టిస్ట్ కార్యక్రమాలని రక్షణ పొందిన వాళ్ళు సిద్ధపడండి. రక్షణ పొందిన బిడ్డలారా, పరబ్రాత్రి భోజనం సిద్ధపడండి. సండే హోలీ కమ్యూనియన్ డోంట్ మిస్ చేసుకోవద్దు. కొందరు చూడండి, తల్లిదండ్రులను రక్షణ పొందడానికి ఒప్పుకోవట్లేదు, లేదా తల్లిదండ్రులు పరిచయం చేయడం ఒప్పుకోవట్లేదు, సేవ చేయడం ఒప్పుకోవట్లేదు అని దేవుడి కంటే ఎక్కువ ప్రేమించి, ఎక్కువ విలువిచ్చి రక్షణని, అలాగే దేవుడిచ్చిన సేవ లేదా పరిచర్యను కోల్పోతూ ఉంటారు. మరికొంతమంది బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తారు, మరికొంతమంది ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, మరికొంతమంది వ్యాపారాన్ని, మనీని ఎక్కువ ప్రేమిస్తారు, స్నేహితుని ఎక్కువ ప్రేమిస్తారు. స్నేహితుడు రమ్మన్నారండి, ఫంక్షన్కి వెళ్ళారండి, వాళ్ళు బాధపడతారండి, పెళ్ళికి రమ్మన్నారండి అని సండే వాళ్ళు అకేషన్స్ పెట్టుకుంటారు. లేదా హాలిడేస్ వచ్చిన ఊరు వెళ్ళావు, వాళ్ళు ఏమని అనుకుంటారు అని సండే ఊరు గడిపి మండే జాబ్కి రావడానికి, బిజినెస్ రావడానికి ట్రై చేస్తావు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నావు ఎక్కువగా? నువ్వు దేవుడి కంటే చుట్టాలను, బంధువులను, స్నేహాలను, లేదా బిజినెస్ దీన్ని ప్రేమిస్తున్నావు. దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వు. అలాగే చాలామంది చూస్తా, సేవ అంటారు కానీ ఇంట్లో వాడికి ఎక్కువ విలువ ఇస్తారు, దేవుని రాజ్యాన్ని ఎక్కువ విలువరు. పరిచారకులు కూడా అట్లాగే చేస్తూ ఉంటారు. దేవుడికి ఇవ్వాల్సిన, దేవుని పరిచర్యకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కుటుంబాలకు ఇస్తారు. అదే తప్పు. మేరీని నువ్వు గర్భవతివు, యేసుకి జన్మనివ్వాలి అని అంటే ఓకే అంది. ఇంట్లో వాళ్ళు ఎవరిని అడిగి చెప్తాను అనలేదు. అబ్రహాము నీ కొడుకుని నాకు బలిగా ఇమ్మంటే ఓకే అన్నాడు. నా కొడుకుని చెప్తాను, భార్యని అడిగి చెప్తాను అనలేదు. చాలామంది ఎందుకో తెలియదు దైవ దీవెన పొందాలనుకుంటారు, కానీ పొందలేరు. కారణం ఏంటి తెలుసా? దేవుడి కంటే ఉద్యోగాన్నో, వ్యాపారాన్నో, బంధువులనో, స్నేహితులనో, సమాజాన్నో లేదా మనీనో ప్రేమిస్తారు. దానివల్ల ఏమవుతావు? దేవుని దూరం అవుతున్నావు, దైవ రాజ్యాన్ని కోల్పోతావు. ఈ రోజైనా మనసు మార్చుకో, మారు మనసు పొందు, దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వు. దేన్నో బేస్ చేసుకుని ఆదివారం ఎగ్గొట్టక, వేటినో బేస్ చేసుకుని దశంభాగం దొంగిలించక, ఎవరు ఏమనుకుంటారని చెప్పేసి అని నువ్వు సువార్త చెప్పడం మానక, ప్రభురాత్రి పోయిన పాల్గొని పొందాలని నువ్వు సువార్త చెప్పాలి, సాక్ష్యం ఇవ్వాలి, లేదా సువార్తకి సహకరించాలి. ఒకసారి ఆలోచించు. మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావా? నా కష్టాజితం అనుకుంటావు. దేవుని సన్నిధికి రావాలన్నా ఖర్చు అయిపోతుంది, దశంభాగం ఇవ్వాలన్నా కోల్పోతున్నా అనుకుంటావు. కానీ దేవుడిచ్చిన జాబ్, దేవుడిచ్చిన ఆపర్చునిటీ, రక్షణ అని తలిస్తే నువ్వు దేవుడికి ఇచ్చి తీరుతావు, దేవుని దగ్గరికి వచ్చి తీరుతావు, దేవుని సువార్త చేస్తావు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీకు వందనాలు ప్రభువా, నీకంటే మరి దేన్ని ప్రేమించేవారం కాక నిన్ను ప్రేమించేవారంగా, నీ నామాన్ని బట్టి ఇతరులను ప్రేమించేవారంగా సహాయం చేయండి. మొదట నా రాజ్యాన్ని అన్నిటిని మన కృప చూపించండి. రక్షణ పొందేవాడిని సిద్ధపరచండి. ప్రభురాత్రి భోజనం మమ్మల్ని సిద్ధపరచండి. అన్ని విషయాలు కృపనివ్వండి. గొప్ప కార్యాలు చేయండి. పాపంలో పడిపోనివ్వద్దు అయ్యా. ప్రతి ఒక్కరిని బలపరచండి. జాబ్ లేని వాళ్ళు జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ ఉన్న హైక్స్ ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, బిజినెస్ పీపుల్ని దీవించండి, ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి, గుడ్ హెల్త్ ఇవ్వండి, ఎవరి వ్యాధిగ్రస్తులు వాళ్ళని స్వస్థపరచండి, వేళ్లతో ప్రతి వ్యాధిని తీసేయండి, చీకటాత్మను లయపరచండి. నాయన కృప చూపించండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. పెళ్లి కానాడు పెళ్ళి అవ్వాలి, గర్భఫలాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని ప్రసవ పొందాలి, చిన్నబిడ్డలను, యవనస్తుల్ని, పెద్దని ప్రతి ఒక్కరిని దర్శించి బ్లెస్ చేయండి, కృపనివ్వండి. అన్ని విషయాలు దీవెన తెచ్చండి. ఆదివారం మంచి ఆయన వాతావరణం ఇవ్వండి. ఆరాధన ఘనంగా జరగాల, రక్షణ పొందే వాళ్ళని సిద్ధపరచని కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనుసరణ దీవించి దీర్ఘాయుషను, క్షేమమును, సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమచ్చిందని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బాప్టిస్ట్ కార్యక్రమాలను సిద్ధపడండి. అలాగే ఫ్రెండ్స్, రేపటి దినమందు సాటర్డే, అలాగే స్పాన్సర్ మీట్ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. సువార్త నిదానికంటే గొప్పదాన్ని రండి. చేయగలుగుతున్న లోకం సోదరిమిదం. ఒకవేళ తీర్మానం తీసుకున్నావు, ఆలస్యం చేస్తే నువ్వు ఆశీర్వాదం కోల్పోతావు. మిస్ చేసుకోవద్దు. అడ్రస్, స్పాన్సర్ మీట్ అడ్రస్ ఎర్రగడ్డ గూగుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో పరలోకనేస్తం ఆఫీసులో. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఊరెళ్ళావా? వచ్చాయి. ప్రభరాత్రి భోజనం కోల్పోకు.